హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇవన్నీ ఆన్లైన్లో తెప్పించుకున్నాం ఫ్రెండ్స్. శనగ నూనె 3 ప్యాకెట్లు కట్ చేసాము. ఇంకా 2 ప్యాకెట్లు ఉంచాము. అవి అయిపోయాక ఇవి కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. శనగ నూనె 4 కేజీలు అయితే పడుతుంది, ఎంత తక్కువ వాడినా. టిఫిన్లు అన్నీ ఆయిల్ ఫుడ్ అయితే 5 కేజీలు పడుతుంది ఫ్రెండ్స్ నెలకి. మా ఇంట్లో మరి మీ ఇంట్లో ఎంత పడుతుందో తెలియదు, కానీ ఇవన్నీ ఆన్లైన్లో మోసే పని ఉండదు, ఆటో ఖర్చులు ఉండవు. ఈ కరోనా కాడి నుంచి అందరూ ఇలా తెప్పించుకోవటానికి అలవాటు పడిపోయారు ఫ్రెండ్స్. చేతుల నొప్పులు కూడా ఉండవు. కాకపోతే మినపగుళ్ళు ఆర్డర్ పెడితే మినపప్పు పంపించాడు. ఏదైతే ఏమైందిలే, పచ్చెనగపప్పు 10 నిమిషాల్లో తెచ్చిస్తున్నారు ఫ్రెండ్స్. ఏది కావాలంటే అది. బెల్లం, ఆర్గానిక్ బెల్లం ఫ్రెండ్స్. పంచదార మానేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. సేమ్యాలు, ఇంట్లో ఏది లేకపోతే అవ్వదు ఫ్రెండ్స్. ఏదో అన్నీ కావాలి. దానికి తగ్గ రాబడి కూడా ఉండాలి ఫ్రెండ్స్. రాబడి ఉంటేనే అన్నీ తినగలం, లేదంటే లేదు. ఇది కందిపప్పు ఫ్రెండ్స్. కందిపప్పు మీకు తెలుసుగా, ఎప్పుడు నాన్ వెజ్ కందిపప్పు. ఏది వండినా కానీ పప్పు మిక్సీ ఉంటుంది. సొరకాయ పప్పు, బీరకాయ పప్పు, వంకాయ పప్పు, క్యాబేజీ పప్పు, ఇలా ఏదో పప్పులు వేస్తూనే ఉంటాను. పప్పులు వేస్తేనే తింటారు ఫ్రెండ్స్. అందుకనే 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాం. ఒకటి వాడుతున్నాను ఫ్రెండ్స్. అవి అయిపోయాక ఇవన్నీ మళ్ళీ డబ్బాల్లో అవన్నీ కడిగి పోసుకుంటాను. ఓపెన్ చేసే కంటే ఇలా ప్యాకెట్లు ఉంచుకొని వాడుకుంటే బెటర్ ఫ్రెండ్స్. ఒక్కొక్కటి ఓపెన్ చేసుకోవచ్చు. అయిపోయినప్పుడు అంతా ఇవన్నీ ఒక అట్టపెట్టిలో పెట్టేసుకున్నామంటే ఉంటాయి ఫ్రెండ్స్. ఈరోజు తెచ్చినవి అయితే ఐటమ్స్ ఇవే ఫ్రెండ్స్. ఇంకా బియ్యం అయితే ఓపెన్ చేసి పోసేసాను, డ్రమ్ములో పోసేసాను. అది తీలేకపోయాను ఫ్రెండ్స్. అవి కూడా బాగానే ఉన్నాయి. కొద్దిగా రేట్లు కూడా చూసేస్తున్నారు ఫ్రెండ్స్. అందుకని మనం వెళ్ళి కొనుక్కొని ఆటో ఖర్చులు పెట్టుకొని చేసుకొని వచ్చి మళ్ళీ పిల్లల్ని పిలిచి తీసుకెళ్ళండి అని వాళ్ళు ఎక్కడో ఉండి మేము పని మీద ఉన్నామని ఇవన్నీ తలకాయ నొప్పులు లేకుండా చక్కగా ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి తీసుకొచ్చేస్తారు. వాళ్ళకి ఏదైనా టిప్పు 30 40 మనకి ఎంత నచ్చితే అంత, ఒక 20 50 ఆ పిల్లలకి టీ తాగమని ఇచ్చామంటే అదొక సంతోషం ఫ్రెండ్స్. మీకు నచ్చినాయా? ఎలా ఉన్నాయి చెప్పండి ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడే తీసుకున్నాను ఈ ప్యాకెట్. ఇప్పటి వరకు ఇది వాడలేదు. శనగ నూనె వాడాను కానీ ఈ కంపెనీ వాడలేదు. చూద్దామని తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? మీకు నచ్చినాయా? కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఇయే ఫ్రెండ్స్. అప్పుడప్పుడు సగ్గుబియ్యం తాగాలి కదా, సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. సేమియా సగ్గుబియ్యం. సేమియాలు కాస్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్. మూడు వచ్చినప్పుడు, బుద్ధి పుట్టినప్పుడు, పిల్లలకి స్వీట్ తినిపించాలన్నప్పుడు అది ఒకటి దొరికిద్ది నాకు. అది చేసి పెడతాను అనమాట. అది వాళ్ళు అడగరు, కానీ నాకు చెయ్యాలని ఉన్నా కానీ పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఫ్రెండ్స్, ఏం తింటారు అనేసి నేను కొంత బద్దకిస్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.